విశాఖ జిల్లా అచ్యుతాపురం సెజ్లోని ఎస్వీఎస్ కెమికల్ ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం జరిగిన స్థలాన్ని హోంమంత్రి అనిత, ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ కలిసి పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై కంపెనీ ప్రతినిధులు, అధికారులను అనిత అడిగి తెలుసుకున్నారు. కంపెనీలో అధిక సంఖ్యలో ట్యాంకులు ఉండటం గమనించిన ఎమ్మెల్యే నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు, ఫైర్ సేఫ్టీ సిబ్బంది స్పందించి మంటలను అదుపు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. 2 రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, ఎవరిని ఉపేక్షించబోమని హోంమంత్రి, ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీజెడ్లో తీసుకున్న అనేకమైన ప్రికాషన్స్ తో ఈరోజు చాలా ఇది తగ్గించడం జరిగింది. మీరు చూసే ఉంటారు, నిన్న ఎస్వీఎస్ ఫైర్ మరి యాక్సిడెంట్ జరిగిన తర్వాత వితిన్ సెకండ్స్లో చుట్టుపక్కల ఉన్న అన్ని కంపెనీలు వాళ్ళకున్న ఫైర్ ఫైటింగ్స్ కానీ, వాళ్ళకున్న సిబ్బంది కానీ, వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ కానీ అంతా కూడా ఇక్కడ డిప్లాయ్ చేశారు. అదేవిధంగా మా పోలీసులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అలాగే ఏపీఐసి కానీ, అలాగే ఫైర్ ఫైటింగ్ డిపార్ట్మెంట్ కానీ, అలాగే ఇండస్ట్రీస్ కానీ, లేకపోతే అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి ఇమీడియట్గా వచ్చి ఇక్కడ ఏ ఫ్యాక్టరీలు కూడా అవ్వకుండా చాలా జాగ్రత్తగా చూసుకున్నాం. పక్క కంపెనీలు కూడా మరి వ్యాపించకుండా, ఎందుకంటే మీరు చూసారు దాని ఇంటెన్సిటీ ఎంత ఉందో. మొత్తం బిల్డింగ్ అంతా కూడా పూర్తిగా అది శిథిలావస్థకి వెళ్ళిపోయింది, మొత్తం కాలిపోయింది. జస్ట్ ఇలా తోస్తే పడిపోయే పరిస్థితిలో ఈరోజు ఉంది. డెఫినెట్గా మరి ఏం జరిగింది అనే దాని మీద ఒక అవగాహన ఉంది. కంపెనీలు మనం ఇండస్ట్రీస్ని ఇక్కడికి వెల్కమ్ చేసి ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టుకొని భారతదేశానికి రెవెన్యూ జనరేట్ చేయాలనేదే మా ఉద్దేశం. బాగా ఆర్థికంగా పెరగాలనేదే మా ఉద్దేశం. అంతేగాని సేఫ్టీని, సెక్యూరిటీని మరి త్యాగం చేసేసి ఇక్కడ భారతదేశం పెరగాలనేది మా ఉద్దేశం కాదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీజెడ్లో తీసుకున్న నిన్న దురదృష్టకర సంఘటన అచ్యుతాపురం ఇండస్ట్రియల్ సెజ్లో ఎస్వీఎస్ కెమికల్ ఇండస్ట్రీస్ దగ్గర ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అంటే అక్కడ కొంచెం మంటలు చెలరేగుతున్నాయి అని చెప్పి తెలిసి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఇమీడియట్గా అక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వితిన్ 14 మినిట్స్ ఇక్కడికి చేరుకొని ఆ ఫైర్లను అదుపులోకి తీసుకురావడంలోనే, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళందరూ కూడా కంప్లీట్గా అలర్ట్ అవ్వడం జరిగింది. ఈ ప్లాంట్లో కూడా 4-మిథైల్ కైనోబైఫినైల్ అనే ఒక రసాయనాన్ని కూడా తయారు చేయడం జరుగుతుంది. అందులోని సంబంధించి ఒక టొలిన్ అనే ఒక పదార్థం కూడా ఉంటుంది. ఇది బాగా ఫ్లామబుల్. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరగడం, ఫైర్ ఎలాగా యాక్సిడెంట్ జరిగింది, అదేవిధంగా అక్కడ ఎటువంటి హ్యూమన్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా, ఇండస్ట్రీస్ సంబంధించిన కానీ ఆ కంపెనీ వాళ్ళ తాలూకా ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళ నెగ్లిజెన్స్ ఏమైనా ఉందా అన్న దాని మీద కోణంలో కూడా మేమందరం కూడా దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఇక్కడ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్స్ చేయడానికి అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇమీడియట్గా ఎదురుగా ఉన్న కంపెనీ వాళ్ళు కూడా తెలుసుకొని అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఈ పక్కన చుట్టుపక్కల 4-5 కంపెనీలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి తరలించడం కూడా చేసి ఎక్కడ కూడా ప్రాణ నష్టం లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అతి తొందరగా స్పందించి ప్రాణ నష్టం లేకుండా చేసినందుకు ప్రత్యేకంగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నామండి. నిన్న దురదృష్టకర సంఘటన